Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ 4.1 లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ ఏంటి? చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ ఒక 8 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా మనం చెక్ చేయాలి. ఇది మనం చూడగానే చెప్పేసేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే కాదు. ఇవి ఎలా చెక్ చేయాలి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ ఏబిసి రియల్ నెంబర్స్ అవుతాయి. ఎస్పెషల్లీ ఏ అనేది నాన్ జీరో అవ్వాలి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే x² కోఎఫిషియంట్ 0 కాకూడదు. మనకి x కోఎఫిషియంట్ 0 అయినా పర్లేదు, కాన్స్టెంట్ లేకుండా కాన్స్టెంట్ 0 అయినా పర్లేదు, x² కోఎఫిషియంట్ మాత్రం ఉండాలి. సో మనకు ఇది మనం సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ని ఈ ఫామ్ లో ఉందో లేదో చెక్ చేయాలి. వచ్చిన ఆన్సర్ కనుక ఈ ఫామ్ లో ఉంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఫామ్ లో లేకపోతే అంటే x² కోఎఫిషియంట్ 0 అయితే ఎస్పెషల్లీ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానట్టు. సో ఇది మనం సింప్లిఫై చేద్దాం. ఇది సో ఫస్ట్ బిట్ నేను ఇక్కడ సాల్వ్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ బిట్ ఏంటి అప్పుడు ఇచ్చిందంటే x+1² ఈక్వల్ టు గివెన్ x+1² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x-3. ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేద్దాం. ఈ x+1² ఏం ఫార్ములా అప్లై చేయాలి? a+b² ఫార్ములా అప్లై చేయాలి. a+b² ఫార్ములా మనకి ఏం చెప్తుంది? a² ప్లస్ 2ab ప్లస్ b². ఇది కదా మన ఫార్ములా. ఇది మనం x+1² అప్లై చేద్దాం. a అంటే x, b అంటే 1. సో ఇక్కడ a² అంటే x² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b, 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ b² అంటే 1² ఈజ్ ఈక్వల్ టు ఇది మామూలే 2తో జస్ట్ x అని 2తో మైనస్ మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ x 2x మైనస్ 2 3 జా 6. ఇది ఫర్దర్ సింప్లిఫై చేస్తే x² ప్లస్ 2 1 జా 2, 2 ఇంటూ x 2x ప్లస్ 1² అంటే 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6. ఈ రెండు టర్మ్స్ ని ఇటు షిఫ్ట్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ x² పాజిటివ్ కాబట్టి ఇది మనం డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇది అటుపక్క మూవ్ చేస్తే మళ్ళీ x² నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ x² అవుతుంది. సో దీన్ని మూవ్ చేయకుండా రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను. నేను x² ప్లస్ 2x+1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ప్లస్ 2x ఇటు వస్తే మైనస్ 2x, మైనస్ 6 ఇటు వస్తే ప్లస్ 6. ఇటుపక్క ఏం లేవు కాబట్టి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం లేదు మనకి ఇక్కడ x² ఉంది, ప్లస్ 1 ప్లస్ 6 రెండు సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయాలి. సో ప్లస్ 7 అవుతుంది. 6 + 1 = 7, బిగ్గర్ నెంబర్ సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ 7 అయింది. సో మనకి ఇది సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? x² ప్లస్ 7 వచ్చింది. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత? 1. x కోఎఫిషియంట్ లేదు అంటే b వాల్యూ 0, కాన్స్టెంట్ ఉంది అంటే c వాల్యూ 1. సో ఇప్పుడు ఏం రాద్దాం అంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దీంతో మనం కంపేర్ చేయాలి. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది కాబట్టి హియర్ a అంటే అంత x² కోఎఫిషియంట్ 1, b అంటే x కోఎఫిషియంట్, ఇందులో అసలు x కోఎఫిషియంట్ లేనే లేదు. సో b is 0, c అంటే కాన్స్టెంట్, c అంటే 7. therefore it is a quadratic equation. అంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనం చూడగానే డైరెక్ట్ గా అయితే చెప్పలేం, ఒక్కోసారి చెప్పలేం, x² టర్మే క్యాన్సిల్ అయిపోవచ్చు. సో అది బాగా సింప్లిఫై చేసి పూర్తిగా ఎండింగ్ దాకా సింప్లిఫై చేసి ఇంకా ఫర్దర్ మనం చెయ్యలేనప్పుడు అంటే ఇది ఎప్పుడైతే ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్ వస్తుందో అక్కడ దాకా సాల్వ్ చేసి అప్పుడు దాన్ని మనం
కంపేర్ చేసి చెక్ చేసి చూసుకోవాలి. మన రూల్ ఏంటి, ఏ జీరో కాకూడదు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ జీరో అవ్వకూడదు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ జీరో అవ్వలే కదా, 1 అయితే ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు ఏ నెంబర్ లేదు అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి ఏ బదులు 1 ఉన్నట్టు, అంటే ఏ ఈజ్ 1, ఎక్స్ కోఎఫిషియంట్ లేనే లేదు, సో బి ఈజ్ 0, సి ఏమో 7. నేను మీ ముందే చెప్పాను బి 0 అవ్వచ్చు, సి 0 అవ్వచ్చు, కానీ ఏ మాత్రం 0 కాకూడదు. ఇక్కడ అదే కండిషన్ వచ్చింది కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఆర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం లో ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.